సడన్ గా కాల్ చేస్తున్నారండి బ్రైడ్స్ ఈ మధ్య. సోనీ మ్యాచ్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది, ఫిక్స్ అయ్యిందని. జస్ట్ 1 వీకే ఉంది టైమ్. మాకేం అర్థం కావట్లేదు ఎలాంటి కలెక్షన్ తీసుకోవాలని. నువ్వు చాలా ఈవెంట్స్ కి వెళ్తావు కదా, ట్రెండింగ్ లుక్స్ ఏవో చెప్పవా అని. ఇంకా వీళ్ళైతే బ్రైడ్స్ ఏం చేస్తున్నారంటే సడన్ గా టైం తక్కువ ఉందని కుట్టించేసుకుంటున్నారు బ్లౌజెస్ అండ్ మగ్గం వర్క్. ఆ బ్రైడ్స్ కి ఐడియా ఉండడానికి బ్రైడల్ లుక్స్ రిలేటెడ్ అన్ని చేశానండి. మీ అందరి కోసం నాకు బిజీ షెడ్యూల్, ఫుల్ వీడియో యూట్యూబ్ బ్లాగ్ లో చేశాను, చూడండి. మ్యారేజ్ అనేది వన్స్ వస్తుందండి, వాళ్ళకి ఎంత డ్రీమ్ గా ఉంటది. కరెక్ట్. ఈ మధ్య నేను బాగా విన్నది ఏంటంటే బ్రైడ్స్ చెప్పారు చాలా మంది, నాకు మేకప్ బుక్ అవ్వగానే నన్ను అడిగారు మేకప్ ఎలా వేస్తే బాగుంటుంది సోనీ అని. నేను శారీ రిఫరెన్స్ పంపించండి అని చెప్తే, లేదు సోనీ షాపింగ్ ఇంకా చెయ్యలేదు, పెళ్లి చీరకి మంచి రోజు కొనాలనేసి పెద్దవాళ్ళు అంటారని. అది వచ్చేసి ఓన్లీ 10 days ఉంటుంది, 1 వీక్ ఉంటుంది మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే. అప్పుడు బ్రైడ్స్ కి ఏమవుతుంది, చాలా టైం తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కన్ఫ్యూజ్ లో ఉండిపోతారు, ఎక్కడ పడితే అక్కడ కొనేస్తారు. యూనిక్ అయితే అస్సలు ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే నేను ఒకటి చెప్తానండి. అదేంటంటే, నేను నా బ్రైడ్స్ కోసం పర్సనల్ గా చెప్తున్నాను. మీరు నార్మల్ గా రెగ్యులర్ గా కొన్ని ఐడియాస్ అయితే ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీకైతే ఒక ఐడియా ఉంటుంది కదండి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది అని. అప్పుడు కొంచెం 2 months బిఫోర్ 3 months బిఫోరే కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి అండ్ నోట్ చేసి పెట్టుకోండి. పిన్ టు పిన్ నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే షాపింగ్ చేయగానే వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ శారీ అయినా. శారీ వచ్చేసి ప్యూర్ పట్టు ఉండాలండి, అది చూసుకో.